ఓం శ్రీ గురుభ్యో నమ. మనం షోడశ కర్మలు అంటే ఏంటి వివరణగా తెలుసుకుందామా. షోడశ కర్మలు హిందూ సాంప్రదాయంలో ఆగమ సంబంధమైన క్రియలు అన్నమాట. ఇవి ప్రతి హిందువు యొక్క జీవిత పర్యంతము వివిధ దశలలో జరుపబడతాయి. స్త్రీ పురుష సమాగమం మొదలుకొని జననము, మరణము మరియు తదనంతరము ఆత్మ పరలోక శాంతి నొందుట వరకు సంస్కారములు జరుపబడును. కర్మలు మొత్తం 16. వీనినే మనం షోడశ సంస్కారములు అని కూడా వ్యవహరిస్తూ ఉంటామన్నమాట. వ్యక్తి జీవితంలోని వివిధ దశల్లో జరిపే సంస్కారాలు. ఈ 16 సంస్కారములను తిరిగి 2 విభాగముల క్రింద విభజించారు. అవేమిటి? జనన పూర్వ సంస్కారములు అంటే పుట్టుకకు ముందు, జననాంతర సంస్కారములు అంటే పుట్టిన తర్వాత. జనన పూర్వ సంస్కారములు ఏమిటి అంటే గర్భాధానం, పుంసవనం, సీమంతం. ఇంకా జననాంతర సంస్కారాలు ఏమిటి అంటే జాతకర్మ, నామకరణం, నిష్క్రమణ, అన్నప్రాసన, చూడాకరణ, కర్ణవేద, అక్షరాభ్యాసం, ఉపనయనం, వేదారంభం, కేశాంత, సమావర్తన, వివాహం, అంత్యేష్టి. ఇప్పుడు కొంచెం వివరంగా తెలుసుకుందాం. గర్భాధానం ఇది సత్సంతానమును ఆశించి జరిపే దంపతులైన స్త్రీ పురుష తొలి సమాగమ కార్యక్రమం. ఈ సందర్భంలో చదివే మంత్రములు ఆ దేవుని సత్సంతానాన్ని అంటే పురుష జన్మని కానీ అని అంటున్నారు, సత్సంతానం కోరుకుంటున్నట్లుగా తెలియచేస్తాయన్నమాట. ఇంకా పుంసవనం అంటే స్త్రీ గర్భం ధరించినట్లు రూఢి అయిన తర్వాత ఆమెకు కొడుకు పుట్టాలి అని చంద్రుడు పురుషరాశిలో ఉన్నప్పుడు జరిపే సంస్కారం. గర్భిణీ స్త్రీ ఆ రోజంతా ఉపవాసం ఉంటుంది. ఆ రాత్రికి మొలకెత్తిన మర్రి విత్తనాలను నూరి ఆ రసాన్ని హిరణ్య గర్భ అని మంత్రాలు చదువుతూ ఆమె కుడి ముక్కులో వేయుదురు. చంద్రుడు పురుషరాశిలో ఉన్నప్పుడు ఈ విధముగా చేయటం ద్వారా దృఢకాయుడు ఆరోగ్యవంతుడైన కుమారుడు పుట్టునని నమ్మకం. ఇది మరియు శ్రీమంతోన్నయనం గర్భాన్ని రక్షించుకొనుటకు చేసే సంస్కారములు. కావున ఈ 2 గర్భము ధరించి ఉన్న కాలమునందే చేయదు, అప్పుడే చేస్తారు. ఇక పుంసవనం గర్భము ధరించిన 3వ మాసంలో మొదటి 10 రోజుల్లో చేస్తారు. ఈ కార్యక్రమంలో మర్రి పండ్లను మినుములతో యవలతో కలిపి గర్భిణికి వాసన చూపించే వ్యవస్థ ఉంది. దీనివలన జననేంద్రియ దోషములు తొలగి గర్భరక్షణ శక్తి కలుగునని సుశ్రుతము మొదలగు ఆయుర్వేద శాస్త్రములందు చెప్పబడి ఉన్నది. మోక్షమునకు ఉపయోగపడు ఉత్తమ స్థూల శరీరమును పొందు లక్ష్యముతో ఈ పుంసవన సంస్కారము నిర్ణయించబడినది. సీమంతం తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్ను కోరుతూ చేయనది. కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుటకు తల్లి శారీరక మానసిక ఉల్లాసం ఎంతో అవసరం. అందుకొరకు ఆమె భర్త పాటించవలసిన నియమములు ఈ సంస్కారంలో భాగంగా ఉన్నవి. వాటిలో ఒకటి దోహదము అనగా గర్భిణీ స్త్రీ కోరిక ఏమిటి ఆవిడకి తెలుసుకోవాలి. ఏమిటో తెలుసుకుని ఆమె భర్త తీర్చుట. సీమంతం అంటే పాపిడి తీయటం అని అర్థం. అంటే ఆవిడ ఏదో యాపిల్ పండు అందనుకోండి, ఆ భర్త తెచ్చి పెట్టాల్సి ఉంటుంది. అలా కోరికలు తీర్చాలి. అంటే ఆ సమయంలో భర్త ఆమెను అంత అపరూపంగా చూసుకోవాలని అర్థం. జాతక కర్మ బొడ్డు తాడు కోసే ముందు చేసే సంస్కారాలు. దీనిలో భాగముగా జరిపేటి తంతులు చాలా ఉన్నాయి. మేధాజనన బాలానికి తెలివితేటలకు ప్రతీకలైన నెయ్యి, తేనెలను ఒక సన్నని బంగారు దారంతో శిశువు నోటికి అందింతురు. దీనిని పిల్లల పట్ల తాము నెరవేర్చవలసిన మొట్టమొదటి బాధ్యతగా వారు భావిస్తుంటారు.
హిందువులు పిల్లల తెలివితేటలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చదరో దీని ద్వారా మనకు తెలుస్తోంది. దీర్ఘాయుష్యును కలిగించే ఋషులు, పితృదేవతలు, అగ్నిసోములను ఆవాహన చేసే మంత్రములను శిశువునందు చదువుదురు. శక్తి తండ్రి బిడ్డ చెవిలో త్వం శతమానం భవతి అని ఆ శిశువునకు చెప్పును. అప్పుడు బొడ్డుతాడు కోసి శిశువును శుభ్రం చేసి చనుబాలు పట్టిందరు. నామకరణం అనగా పేరు పెట్టడం. ఆడమ్మగా పిల్లలకు పెట్టవలసిన పేర్లకు సంబంధించిన నియమములను గృహ్య సూత్రాలు పేర్కొన్నవి. పరాశర గృహ్య సూత్రముల ప్రకారము పేరు 2 లేదా 4 అక్షరాల పొడవుండి హ్రస్వ అచ్చుతో కూడిన హల్లులతో మొదలై చివరి దీర్ఘము కానీ విసర్గ కానీ ఉండాలి. వేర్వేరు గృహసూత్రముల్లో ఈ నియమం వేర్వేరుగా ఉన్నవి. ఆడపిల్ల పేరు బేసి అక్షరాలు పేరు చివర ఆ ఉండాలి. పేరు పెట్టడానికి 4 పద్ధతులు ఉన్నాయన్నమాట. మొదటి జన్మ నక్షత్రాన్ని బట్టి పెడతాము. రెండవది పుట్టిన మాసము రాష్ట్రాధిపతిని బట్టి, మూడవది ఇలవేల్పుని బట్టి, నాలుగవది అందరూ పిలిచేది పేరుని బట్టి. చివరి పద్ధతి కుటుంబ సాంప్రదాయాన్ని బట్టి, విద్యాస్థాయిని బట్టి ఉంటుంది. అయితే లేక కలిగిన సంతానమునికి కుటుంబంలో చాలామంది పిల్లలు చనిపోయాక పుట్టిన వారికి దుష్టశక్తుల్ని దూరంగా ఉంచుట కొరకు విడ్డూరముగా ఉండే పేర్లు పెట్టుకుంటారు. ఇప్పుడు నిష్క్రమణ. బిడ్డను మొదటిసారిగా ఇంటి నుండి బయటకు తీసుకొచ్చుట. అప్పటి వరకు ఇంటినే పెరిగిన బిడ్డ మొదటిసారిగా బయటికి ప్రపంచంలో అడుగుపెట్టుచున్నప్పుడు ఆ బిడ్డను బలమైన ప్రకృతి శక్తుల నుంచి ఆ బిడ్డకి ఈ ప్రకృతి యొక్క శక్తుల నుంచి అతీత శక్తుల బారి నుంచి కాపాడటానికి చాలా జాగ్రత్తలు ఆది భౌతికమైనవి ఆధ్యాత్మికమైనవి తీసుకోవాలను. అందుకే ఈ సంస్కారం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. అన్నప్రాసన. మొదటిసారిగా ఘనాహారం తినిపించటం. సాధారణంగా 6వ నెలలో అన్నప్రాసన. పెరుగుతున్న బిడ్డ భౌతిక అవసరాలను తీర్చుటకు అవసరమైన అతి ముఖ్యమైన ప్రక్రియ. సుశ్రుతుడు కూడా 6వ నెలలో బిడ్డ చేత తల్లిపాలు మాన్పించి ఘనాహారం ఇవ్వవలనని పేర్కొనేను. ఇందుకు అవసరమైన ఆహారమును కూడా వేద మంత్రోచ్చాటనల మధ్య పరిశుద్ధమైన పాత్రల్లో వండుదురు. ఒక్కొక్క రకమైన గుణమును పెంపొందించుటకు ఒక్కొక్క రకమైన ఆహారమును అందించుట జరుగును. ఈ సంస్కారం జరపటం వలన వయస్సుకు తగిన ఆహారం అందుటే కాక ఆహారం పట్ల పవిత్ర భావన ఏర్పడు. చూడాకరణ. పుట్టు వెంట్రుకలు తీయించడం దీర్ఘాయుష్ను ఆనందాన్ని కోరుతూ చేసే సంస్కారం. సుశ్రుతుడు చరకుడు కూడా గుండ్ల వల్ల దీర్ఘాయుషు అందం చేకూరుతాయని పేర్కొన్నారు. తలనీలాలు దేవునికి లేదా దేవతకు అర్పించడం గురించి గృహ సూత్రాల్లో కానీ స్మృతుల్లో కానీ ఏమీ లేనే లేదు. పూర్వకాలంలో కూడా కొన్నిసార్లు దేవాలయాల్లో ఈ తలనీలాలు అర్పించడం ఉన్నప్పటికీ అది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జరిగేది. లేక కలిగిన పిల్లలు లేక ఒకరికి పిల్లలు చనిపోయిన తర్వాత పుట్టిన పిల్లలు గృహ సూత్రాల ప్రకారం ఈ సంస్కారం మొదటి సంవత్సరం చివరిలో కానీ 3వ ఏట కానీ చేయాలి. తర్వాతి కాలాల్లోని సూత్రకర్తలు ఈ వయసును 7 ఏళ్ల వరకు పొడిగించారు. కర్ణవేద. చెవులు కుట్టించడం 5 ఏళ్లలోపు చేయవలసిన సంస్కారం. కర్ణాభరణాలు ధరించడం మొదట్లో అందం కోసమే మొదలైంది, కానీ తర్వాత ఆరోగ్య దృష్ట్యా దానికి ఉన్న ప్రాధాన్యతను బట్టి దానిని సంస్కారాల్లో చేర్చాల్సి వచ్చింది. చెవులు కుట్టడానికి వాడే సూది క్షత్రియులకు బంగారంతోనూ బ్రాహ్మణ వైశ్యులకు వెండితోనూ, దేవుళ్ళడనే శృతికర్త చెవి రంధ్రాల గుండా సూర్యకిరణాలు ప్రసరించిన బ్రాహ్మణుడిని చూడడం వల్ల అప్పటి వరకు చేసుకున్న పుణ్యమంతా పోతుంది అని పేర్కొన్నారు. ఇక అక్షరాభ్యాసం. బిడ్డ మనసు తగినంతగా పరిపక్వత చెంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు
మొదటగా చేయవలసినది అక్షరాలు నేర్చుకోవడం. ఈ సంస్కారాన్ని అక్షరారంభమని, అక్షర లేఖనమని, విద్యారంభమని అంటారు. సాధారణంగా ఈ సంస్కారాన్ని 5వ ఏట చేస్తారు. విశ్వామిత్రుడు దీన్ని 7వ ఏటి వరకు పొడిగించాడు. కానీ కొందరు శృతులు చూడాకరణ అయిన వెంటనే చేయాలని నిర్దేశించారు. ఉపనయనం అక్షరాభ్యాసం లాంఛనంగా అక్షరాలు దిద్దించటమైతే, వాస్తవంగా పిల్లలను విద్యార్థన కోసం గురువు దగ్గరకు పంపే ముందు జరిపే సంస్కార ఉపనయనం. సాంస్కృతికంగా ఇది అతి ముఖ్యమైన సంస్కారం. అక్షరాభ్యాసంతో ప్రాథమిక విద్య మొదలైతే ఉన్నత విద్య ఉపనయనంతోనే మొదలవుతుంది అనుకోవచ్చు. ఉపనయనం జరగడాన్ని సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా రెండవ పుట్టుకగా భావిస్తారు. భౌతిక జననం రోత కలిగేది. ఈ భౌతిక జననం రోత కలిగించేది, ఉదాత్తమైనది కాదు. ఈ భౌతిక జననం అనేది రోత కలిగించేది కాదు, ఉదాత్తమైనది కాదు. క్రమశిక్షణ విద్యార్జనల ద్వారా పొందే రెండవ జన్మ పవిత్రమైనది, ఉత్తమమైనది. అయితే ఉపనయన ఉద్దేశాలు, అర్థాలు కాలంతో పాటే మారుతూ వచ్చాయి. అథర్వణ వేదంలో ఉపనయనాన్ని గురువు విద్యార్థి యొక్క బాధ్యతలు తీసుకోవడం అనే అర్థంలో వాడితే, తర్వాత కాలంలో గురువు పవిత్ర మంత్రోపదేశం ఈ గురువు పవిత్ర మంత్రోపదేశం చేయడమే ఉపనయనంగా భావించడం జరిగింది. హిందూ మతంలో అతి పవిత్రం, శక్తివంతమైన మంత్రంగా భావించబడే గాయత్రి మంత్రాన్ని ఉపనయనము అప్పుడు ఉపదేశిస్తారు. అంతేగాక ఉపనయనం ఉన్నత విద్యకు ఆరంభంగా గాక మతపరమైన తంతు ద్వారా పొందే రెండవ పుట్టుకగానే గుర్తింపు పొందింది. తగిన వయస్సు బ్రాహ్మడికి 8 సంవత్సరాలు, క్షత్రియుడికి 11 సంవత్సరాలు, వైశ్యుడికి 12 సంవత్సరాలు. గరిష్ట వయో పరిమితి బ్రాహ్మణుడికి 16 సంవత్సరాలు, క్షత్రియుడికి 22 సంవత్సరాలు, వైశ్యుడికి 24 సంవత్సరాలు. కాలం గడిచే కొద్దీ యజ్ఞోపవీతం ధరించడమే ఈ సంస్కారాల్లో అతి ప్రధాన భాగంగా మారింది. ఉపనయనం చేయించుకునేవారు సూర్యుని వైపు చూస్తూ ఉండగా వారి దీర్ఘాయుష్షు, పవిత్రత, బలం, తేజస్సు కలగాలని కోరుతూ గురువు ఈ సంస్కారాన్ని నిర్వహిస్తారు. ద్విజులు ఎల్లవేళలా ధరించే యజ్ఞోపవీతం వారికి తమ సామాజిక, ఆధ్యాత్మిక బాధ్యతలను సదా గుర్తు చేస్తూ వారి జీవితం నిరంతరం యజ్ఞజ్వాలలంతా పవిత్రంగా సాగడానికి తోడ్పడుతుంది. ఒక యోగి వలె క్రమశిక్షణతో జీవితం గడపడానికి విద్యార్థికి అజనం అంటే జింక చర్మం దండం కూడా ఉపనయనం అప్పుడు ఇస్తారు. వేదారంభం అతి పురాతన ధర్మశాస్త్రాల్లో వేదారంభం కానీ దీని తర్వాతిదైన కేశాంతం కానీ కనిపించవు. మొదట్లో ఉపనయనంతోనే వేద విద్యారంభం చేసేవారు. కానీ తర్వాతి కాలంలో వేద విద్యతో పాటు ఇతర సామాజిక, వైజ్ఞానిక శాస్త్రాలు అభివృద్ధి చెందాక వేద విద్యారంభానికి విడిగా మరో సంస్కారం అవసరమైంది. ప్రతి విద్యార్థి తన వంశం వారు నైపుణ్యం సాధించిన వేదాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది. అందుకే ఈ సంస్కారం ఒక్కో వర్గానికి చెందిన విద్యార్థులకు ఒక్కో రకంగా ఉంటుంది. 2 వేదాలను అధ్యయనం చేసిన వాడు ద్వివేది, 3 వేదాలను అధ్యయనం చేసిన వాడు త్రివేది, 4 వేదాలను అధ్యయనం చేసిన వాడు చతుర్వేది. కేశాంత 16 ఏళ్ళు వయసు వచ్చాక మొట్టమొదటిసారిగా గడ్డం గీసుకోవడానికి అంటే గీయించుకోవడానికి సంబంధించినది ఈ సంస్కారం. యవనారంభ దశలోనే చాపల్యాలకు లొంగకుండా మరింత జాగరూకులై మెలగవలసిన అవసరాన్ని, బ్రహ్మచర్యం యొక్క ప్రాధాన్యతను ఈ సంస్కారం గుర్తు చేస్తుంది. ఈ సంస్కారానికి సంబంధించిన తంతు దాదాపు చూడకరణం పోలి ఉంటుంది. ఈ సంస్కారం జరిగేటప్పుడు చివరిలో విద్యార్థి తన గురువుకు ఒక ఆవును దానంగా ఇస్తాడు.
అందుకే కేశాంతాన్ని గోదానమని కూడా అంటారు. సమార్థన. చదువు ముగించుకొని విద్యార్థి గురుకులానికి వదిలి వెళ్ళేటప్పుడు ఈ సంస్కారాన్ని నిర్వహిస్తారు. దీన్నే స్నాతకం అని కూడా అంటారు. సర్వే జన సుఖినో భవంతు.